पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, जिंदाबाद जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। जिंदाबाद जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। ఆపరేషన్ సింధూర్ విజయవంత సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ స్థానిక ఆలంగీర్ మస్జిద్ ఏరియాలోని ముస్లిం యువకులు ముస్లిం పెద్దలందరం కలిసి ఈరోజు సంబరాలు జరపడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైతే గత వారం రోజుల కింద మనం బాధపడ్డామో మరి బాధ మర్చిపోక ముందుకే మన భారతీయ ముస్లిం వీర మహిళలు ఈ ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరం సంబరం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాగనే అతి తక్కువ సమయంలో ఎదురుదెబ్బ కొట్టాలని చెప్పి మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం. కల్నల్ సోఫియా ఖురేషి కానీ గోమా సింగ్ కమాండర్ కానీ ఏదైతే ఎదురుదెబ్బ దాడిలో మన అక్కడున్న స్థావరాలన్నీ భూస్థాపితం చేసి నేడు ప్రపంచంలో మొత్తం భారతదేశం గర్వించే విధంగా ఎదురుదెబ్బ కొట్టి మరి మనలందరినీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఇచ్చిరో అది చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈరోజు జరిగిన ఆలంగీర్ మస్జిద్లో జరిగిన ప్రార్థనల్లో మన త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ అలాగే నేవీ గురించి ప్రార్థన చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోకుండా దానికి ప్రతిఘటనగా ఎదురుదెబ్బ ఫ్యూచర్లో కూడా తప్పనిసరిగా ఉంటుందని, అదేవిధంగా అందరికీ త్రివిధ దళాలకు కానీ మా వంతు ఇండియన్ ముస్లింగా ప్రతి ఒక్కరి తప్పనిసరిగా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎల్లప్పుడూ మేము మీ వెంట ఉన్నామని ప్రార్థన చేయడం జరిగింది. ఇవాళ అందరూ లైన్ ఉన్నాయి మళ్ళీ పోతాం అక్కడ ఉన్నాం అందరం లైన్లో. जय गौ माता, जय गौ माता, जय गौ माता, जय गौ माता, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय गौ माता, 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 ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम। గ్రామం నుండి వెళ్ళి జానకి రామ ట్రాక్టర్ యూనియన్ తరపున శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి కోడెలకు పశుగ్రాసం 42 ట్రాక్టర్లను తరలించడం జరుగుతుంది. మా యొక్క మేము చేసిన సేవ ద్వారా అందరూ ప్రతి ఊళ్ళ నుంచి అట్లా చేసి పశుగ్రాసం తీసుకువెళ్ళగలరని కోరుకుంటున్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పశుగ్రామం కొరకై
42 ట్రాక్టర్లు ట్రాక్టర్ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి రైతుల సహకారంతో, అలాగే ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి డ్రైవర్తో సహాయంతో అందరం కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పశు సంగ్రామం కుంటపోవడం జరుగుతున్నది. ఇలాగే ప్రతి ఒక్క గ్రామం నుంచి వెళ్ళి కనీసం 10 కానీ 15 కానీ వాళ్ళకు వీలైనంత వరకు అందరూ తీసుకెళ్లాలని నా యొక్క మనవి. మా కణుకుల రావణపల్లె మారుతున్నారు గ్రామాల నుంచి శ్రీ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున 42 ట్రాక్టర్ల ప్రదర్శనాన్ని ప్రతి సంవత్సరం తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క రైతు గోమాత సేవ పొంది తన కుటుంబాన్ని ఆరోగ్య ఐశ్వర్యంతో కాపాడుకోవాలని మా యొక్క కనుకుల గ్రామం నుండి వేములవాడ దేవస్థానానికి గడ్డి 42 ట్రాక్టర్లు కనుకుల గ్రామం నుండి తీసుకెళ్తారు. మిగతా గ్రామాలు ఇదే విధంగా అందరు తీసుకుపోవాలని నా యొక్క మనవి. మా కనుకుల రామునిపల్లె మారుతున్నారు నుండి మరియు రైతుల సహాయ సహకారంతో శ్రీ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో గత 7-8 సంవత్సరాల నుంచి మా అంతు సాయంగా మా ఊరు నుండి 20 కానీ 15 కొంటున్నాం. కానీ ఈసారి 42 ట్రాక్టర్లు తీసుకుపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు వృధా చేయకుండా కాలబెట్టకుండా పశుగ్రాసాన్ని ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు ఏ గోశాల దగ్గర ఉంటే ఆ గోశాలకు తరలించవలసిందిగా, ఆ పశువులకు అందించవలసిందిగా కోరుతున్నాను. వేములవాడ దేవస్థానానికి గత 6 సంవత్సరాల నుంచి మేము తీసుకుపోవడం జరుగుతుంది. ఆ స్వామివారి దయ మా అందరిపై ఉండాలని, మా రైతులపై మాపై ఉండాలని మేము కోరుకుంటున్నాం. కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి ఒక 2 సంవత్సరాల క్రితం నారాయణ గారు మేమందరం కలిసి 1,00,000 రూపాయలు వివిధ దాతల సహకారంతో సేకరించి పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకు ప్రోత్సాహం ఇస్తారో, ఏ టీచర్స్ అయితే పిల్లలకు ప్రోత్సాహం ఇస్తారో, ఏ సోదరు కానీ సోదరుడు కానీ ఎక్కడ బంధువులు కానీ పిల్లలకు ప్రోత్సాహం ఇస్తారో, ఎంకరేజ్మెంట్
గురాంపేటలో మంచిది. వాళ్ళు ఎవరికి తగ్గుతున్నారో తెలుపులేదు. ఇప్పుడు బళ్ళు సరదాన వస్తున్నాయి రోడ్డు మీదకి వెళ్ళి. వీళ్ళు అటు ఇటు కూరగాయల మూడ్ల పడి వాళ్ళు అటు ఇటు పోతుంటే ఈ తలగడం జరగడం జరుగుతుంది. ప్లేస్ మంచిగా ఉన్న ప్లేస్లకు మార్చాలని కోరుకుంటున్నాం. రేపల్లి మార్కెట్ మన రోడ్డు మీద పెట్టిర్రు. ఇది యాక్సిడెంట్ జరగడానికి వేరే సౌలతి ఏమైనా చేయాలి, లేకపోతే ఇది మంచి సరి అనేది కాదు. ఈ బర్లు లేకపోతే ఈ ఆటోలు బస్సులు వస్తున్నాయి. ఏదైనా యాక్సిడెంట్లు బారి 2-3 జరిగినాయి. ఇక మాత్రం ఇది ఏదైనా ఒకటి మార్కెట్ ఏదైనా పెట్టగలరని కోరుచుంటుంది. రోడ్డు కొద్దిగా దూరంగా వెడల్పు ఉంటే మంచిగా ఉంది. ప్లేస్ లేక దగ్గర దగ్గర పెట్టుకుంటే అందరికీ బాగా కస్టమర్కి అయితే ఇబ్బంది. ఇప్పుడు కొనే వాళ్ళకు అమ్మే వాళ్ళకి ఇబ్బంది, కొనే వాళ్ళకి ఇబ్బంది, కొనుక్కునే వాళ్ళకి కూడా ఇబ్బంది. పిల్లలు అందరు పిల్లలు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, కళ్ళు కళ్ళ వెహికల్ వస్తే కష్టం అవుతుంది. ఎక్కడ పెడితే బాగుంటుంది అనుకుంటారు మరి? ఈ గర్రపల్లిలో ల్యాండ్ అనేది ఏడున్నా కొంచెం మంచిగా ఉన్న ప్లేస్లో పెడితే మంచిగా ఉంటుంది. నాకు ఇబ్బంది ఉన్నది కానీ లోపల జాగలేదు, ఒకటి జాగలేదు. జాగుంటే మేము అటే పోతాం విషయంగా. అది ఇక రోడ్డు అంటే ఇక ట్రాఫిక్ వాళ్ళకు ఇబ్బంది ఉన్నది, మాకు సుద్ధా ఇబ్బంది ఉన్నది. సరే, రోడ్డు మీద ఇట్లా అమ్ముకుంటుంటే ట్రాక్టర్లు కానీ ఇంకా వేరే వెహికల్స్ కానీ వచ్చినప్పుడు ఎట్లా భయం అనిపిస్తలేదు? భయం అనిపిస్తుంది. మీరు వేరే కాడ జాగా ఏర్పాటు చేస్తే మాకు అనుకూలంగా ఉంటుంది. మాకు లేకపోతే గ్రామ పెద్దలు ఇప్పుడు సర్పంచ్ లేకపోయా, సర్పంచ్ ఎన్నికలు లేకపోయా, ఆడాది గడిచిపోయా, ఇప్పటి వరకు దాన్ని ఊసే లేకుండా రోడ్డు మీద ఉంటేనే ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం ఇబ్బంది, పోవుడు వచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ పక్క ఈ పక్క రోజు కొంచెం ట్రాఫిక్ అవుతుంది. ఖాళీ ప్లేస్ ఉన్న ఖాళీ ప్లేస్ ఉన్నది, పక్క ఉన్నది ఖాళీ ప్లేసు, అటు లోపల ఉన్నది కొంచెం. ఎందుకంటే ఎంతైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది.
ఎట్లయితే మహిళలు కుంకుమ కోల్పోయి సింధూరాన్ని కోల్పోయినటువంటి దీనికి పెట్టిన పేరుతో ఎక్కడైతే మొట్టమొదటిసారి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇద్దరు నారీమణులతోటి యుద్ధం నడిపించి చూపించిన ఘనత మన మోడీ ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రజల్ని చూసిన భారతీయులను అమెరికా వంటి అగ్రదేశాలను కూడా మౌనంగా పెట్టే మోడీ ఈరోజు మన భారతదేశానికి ప్రధానిగా ఉండడం మనందరం చూస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఎప్పుడో పాకిస్తాన్ వాళ్ళు మనకు దాడి జరిగితే దాడిలో ఏం జరిగిందిలే అని సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చునే కాలం కాదు ఇది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలందరూ కూడా చూసారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి సర్జికల్ స్ట్రైక్ చూస్తుంటే మరొకసారి పాకిస్తాన్ భారతదేశం వైపు చూడాలన్నా కూడా వెన్నులో వణుకు పుట్టించే తీరుగా నిన్న మన వాళ్ళు దాడి చేయడం జరిగింది. ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ లేకుండా చేస్తా అని చెప్పినటువంటి నిన్న సందేశం మనందరం కూడా భారతీయులు సగర్వంగా ఈరోజు గర్వించదగ్గ విషయం. దీన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాళశ్రీరాంపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మోడీకి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఉంటే హిందుత్వానికి మనం కట్టుబడి ఉన్నామని చెప్పి ఇదే విధంగా అందరు కట్టుబడి ఉంటే మన దేశం కూడా బాగుపడుతుంది. ఉగ్రవాదాలను కూడా మట్టి కల్పించవచ్చు. మనం ప్రతిపక్షాలు కూడా ఎన్నోసార్లు మోడీని అవమానపరిచినట్టు మాట్లాడారు. వాళ్ళందరికీ సమాధానం నిన్న జరిగినటువంటి బాంబు దాడి వాళ్ళను అంతమందించడమే. వెన్నెంపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వెళ్ళి ఇద్దరు చిన్నారులు మరి అంతర్జాతీయ కరాటే పోటీలకు ఎంపిక కావడం జరిగింది. వారు ఈ నెల 23, 24, 25 గోవాలో జరిగే కరాటే పోటీల్లో పోవడం కోసం ఇబ్బందికరంగా ఉందనే ఒక ఆలోచన కొద్దీ మరి నా దగ్గర రావడం జరిగింది. వారి తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితిని చూసి వారి పోటీలో పోవడానికి ఇబ్బందికరంగా ఉన్నదంటే వారిని తప్పకుండా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించడానికి ఆలోచన కొద్దీ వారికి నా వంతు సహాయంగా కూడా కొంత సహాయం చేయడం జరిగింది. మరి వారు తప్పకుండా ఈ జాతీయ పోటీలలో వాళ్ళ ఆటను కనబరిచి వారు ఇంకా పై స్థాయికి ఎదగాలని కరాటే పోటీలతో సహా ఆటలతో కూడా వాళ్ళు ముందుకు పోవాలని కోరుకుంటూ మీ ఆట కనబరిచి రేపు గోవాలో జరగబోయే ఆటలలో కరాటే పోటీల్లో పాల్గొని శ్రీరాంపూర్ మండలానికి అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు అదేవిధంగా మెయిన్గా వెన్నెంపల్లి జెడ్పీ ఐసీఐ స్కూల్కు కాళశ్రీరాంపూర్ మండలానికి పేరు తీసుకురావాల్సిందిగా పిల్లలను